కేరళలో వెలుగులోకి వచ్చిన ప్రాణాంతక బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులపై జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. 2024 నుంచి కేరళలో ఈ కేసులు పెరుగుతూ ఉండగా ఇప్పటివరకు మొత్తంగా 67 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ప్రాణాంతక వ్యాధి ఏంటి? దాని లక్షణాలు ఏమిటి? దాన్ని ఎలా నివారించుకోవాలి? వాజ్ ది స్టోరీ. తిరువనంతపురం అక్కుళం టూరిస్ట్ విలేజ్ లో స్నేహితులతో కలిసి ఈతకు దిగిన 17 ఏళ్ల బాలుడు ఇంటికి చేరాక అస్వస్థతకు గురయ్యాడు. టెస్టులు చేయించగా అతనికి అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అని నిర్ధారణ అయింది. వెంటనే ఆరోగ్య శాఖ ఆ స్విమ్మింగ్ పూల్ ను మూసివేసి నీటి నమూనాలను పరీక్షకు పంపింది. అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వ్యాధికి కారణం నెగ్లేరియా ఫౌలేరియా అనే సూక్ష్మజీవి. దీనినే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. 1965లో ఆస్ట్రేలియాలో మొదటిసారి గుర్తించారు. 2024 మేలో తొలిసారి కేరళలో 5 ఏళ్ల చిన్నారికి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. అప్పటి నుంచి క్రమంగా కేసులు పెరిగాయి. ఈ అమీబా వెచ్చని తాగునీరు కానీ ఫ్రెష్ వాటర్ లో ఎక్కువగా పెరుగుతుంది. చెరువులు, నదులు, అపరిశుభ్రంగా ఉన్న ఈత కొలనులు, హాట్ స్ప్రింగ్స్ లో ఇవి విస్తరిస్తాయి. నీటిలో ఈ అమీబా ఉండి ముక్కు ద్వారా లోనికి వెళితే నేరుగా మెదడుకు చేరి ఇన్ఫెక్షన్ ను కలిగిస్తుంది. మొదట తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారంగా అనిపించటం, తర్వాత మెడ గట్టి పట్టడం, గందరగోళం, పక్కకు తిప్పకుండా ఫ్రీజ్ కావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనకి బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది అమీబా వల్ల వస్తుంది. అమీబా అనేది ఒక ప్రోటోజోవా. సో దానికి కాజ్ చేసేటువంటి ఈ ప్రోటోజోవా ఏంటి అంటే నెగ్లేరియా ఫౌలేరియా అని చెప్పేసి ఒక ప్రోటోజోవా వల్ల వస్తుంది. సో ఇది ఎప్పుడైతే మనం ఈ కంటామినేటెడ్ వాటర్లలో స్విమ్మింగ్ చేయడం కానీ, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకుండా చిన్న చిన్న పాండ్స్లలో అండ్ స్విమ్మింగ్ పూల్స్లలో స్విమ్మింగ్ చేయడం కానీ ఇట్లాంటిది చేయడం వల్ల మనకు అందులో ఉండే అమీబా అనేది ముక్కు ద్వారా కానీ చెవుల ద్వారా కానీ ఇట్లా మేజర్గా ఏంటంటే ముక్కుల ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆ ముక్కు ద్వారా చాలా థిన్ లేయర్ అనేది బ్రెయిన్కి ఉన్న ముక్కుకి కనెక్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి ఆ ముక్కులోంచి వెళ్ళి బ్రెయిన్కి స్ప్రెడ్ అయిపోయి ఆ బ్రెయిన్ అనేది ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. దాన్ని మనం అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అని చెప్పేసి అంటారు. చాలా వేగంగా పెరిగే ఈ వ్యాధి సమయానికి చికిత్స లభించకపోతే 1 వారం నుంచి 2 వారాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధిని తొందరగా గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఫ్లూ, మెదడు జ్వరం లక్షణాల్లాగే ఉంటుంది. అందుకే జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చెరువులు, అపరిశుభ్రంగా ఉన్న నీటిలో ఈతకు దిగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈత కొడితే ముక్కు పట్టీలు వాడాలని, ఇంట్లో నీటి ట్యాంకులు, స్టోరేజ్ డబ్బాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెప్తున్నారు. సరైన రీతిలో క్లోరినేషన్ చేసిన స్విమ్మింగ్ పూల్స్ లో మాత్రమే ఈతకు దిగాలి. హాట్ స్ప్రింగ్స్ లేదా అనుమానాస్పద నీటిలో ఈతకు దూరంగా ఉండాలి. ఆంఫోటెరిసిన్ బి అనే యాంటీ ఫంగల్ మందుతో పాటు మిల్టెఫోర్సిన్ వంటి కొత్త ఔషధాలను ఈ వ్యాధి నియంత్రణకు డాక్టర్లు వాడుతున్నారు. కానీ చాలా వేగంగా వ్యాధి పెరుగుతూ ఉండటంతో ఫలితాలు పరిమితంగానే ఉన్నాయి. అందుకే నివారణే రక్షణ అంటున్నారు నిపుణులు. సో ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? ముఖ్యంగా ఏదైనా స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసే స్విమ్మింగ్ పూల్స్ మాత్రమే వెళ్ళాలి. ఒకటి. రెండోది, స్విమ్మింగ్ చేసే ముందు మనకు ముక్కులోకి వాటర్ వెళ్ళకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన తర్వాత ఆ ముక్కులోకి వాటర్ వెళ్ళిన తర్వాత దాన్ని క్లీనింగ్ చేసుకునే పద్ధతి అనేది ప్రాపర్గా చేసుకోవాలి. లేదు అంటే ఆ ముక్కులోంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్లనే మనకు బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ అనేది చాలా తీవ్రతను చూపిస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కేరళలో వేగంగా కేసులు నమోదవుతున్న ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధిపై ఇతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. పరిశుభ్రత పాటించటం, అపరిశుభ్రతతో కూడిన నీటిలో ఈత కొట్టడం ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.